సమాజంలో రోజు రోజుకు వివాహ బంధాలు మరీ బలహీనపడిపోతున్నాయి. మూడు ముళ్ళ బంధాన్ని మూడ్నాళ్ల ముచ్చటగా మారుస్తున్నారు. వివాహేతర సంబంధాలతోనో లేక మనస్పర్ధలతోనో కారణాలైతే విని కట్టుకున్న వాళ్ళను కర్కశంగా కాటికి పంపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలు కూడా పచ్చని తమ సంసారంలో చిచ్చు రేపుకుంటున్నారు. ఒక వివాహిత తన భర్తను హతమార్చడమే కాకుండా 8 కన్న కొడుకును కత్తితో పొడిచింది. ఈ భయంకరమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలంలో దృశ్యాలను చూసి పోలీసులే నివ్వెరపోయారు. ఇల్లంతా రక్తసిక్తంగా ఉంటే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ ఆ నిందితురాలు తన భర్త శవం పక్కనే కూర్చొని మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. కిరణ్ ప్రియాంక అనే దంపతులు కర్ణాటకలోని ధార్వాడ్లో తమ 10 ఏళ్ల కుమారుడితో నివాసమంటున్నారు. కిరణ్ అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తుండగా ప్రియాంక కంటి డాక్టర్గా పనిచేస్తుంది. అయితే ఓ సర్జరీ నిమిత్తం ఆసుపత్రి సిబ్బంది కిరణ్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించలేదు. మరోవైపు కిరణ్ కుటుంబ సభ్యులు కిరణ్ కి ఫోన్ చేయగా తన భార్య ప్రియాంక ఫోన్ లిఫ్ట్ చేసి పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన వారు కిరణ్ ఇంటికి వెళ్లగా డోర్ తెరవడానికి సైతం ప్రియాంక నిరాకరించింది. కిరణ్ కుటుంబ సభ్యులు పట్టుబడడంతో డోర్ తెరిచింది. లోపలికి వెళ్లి చూసిన వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఒకవైపు కిరణ్ విగత జీవిగా రక్తపు మరుగులో పడి ఉండగా మరోవైపు వారి కుమారుడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తీవ్ర భయాందోళనకు గురై వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యాలను చూసి కంగు తిన్నారు. ఒకవైపు భర్త రక్తపు మడుగులో, మరోవైపు కుమారుడు తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ ప్రియాంక మాత్రం ప్రశాంతంగా ఫోన్ చూస్తూ కూర్చుంది. వాళ్ల కుమారుడు శ్వాస తీసుకుంటున్నట్లు కనిపించడంతో పోలీసులు వెంటనే అతడికి ఆసుపత్రికి తరలించారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ ప్రియాంకను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆమె ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోయి స్పృహ కోల్పోయింది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రియాంక కోలుకుంది. విచారణలో ప్రియాంక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కిరణ్ ప్రియాంకల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయని పోలీసు విచారణలో వెల్లడైంది. ఇద్దరు విడాకులకు సైతం అప్లై చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ప్రియాంక తన భర్త కిరణ్ ను కత్తితో బెదిరించినట్లు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.